నమస్తే. మనం ఇప్పుడు గణితంతో గమ్మత్తులు కొన్ని నేర్చుకుందాం. చాలా సులభంగా ఉంటాయి. ఆసక్తిదాయకంగా కూడా ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఈ గణితంతో గమ్మత్తుని మీరు ఎంత ఎక్కువ మంది ఉన్నప్పుడు చేస్తే అంత బాగుంటుంది. ఒకరు కూడా చేయొచ్చు. ఎక్కువ మంది ఉంటే మరింత బాగుంటుంది. మరి విషయంలోకెళ్దాం. మీరు పేపరు, పెన్ను తెచ్చుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. గణితంతో గమ్మత్తులు లేదా గణితంతో గారడీలు అనుకోవచ్చు. నేను చెప్పబోయే అంశాలు వివిధ పుస్తకాల నుంచి లేదా వివిధ వ్యక్తుల నుంచి నేను నేర్చుకున్నవే. ప్రస్తుతం చెప్పబోతున్న లెక్క నేను ఐఐటి ఢిల్లీ గ్రంథాలయంలో ఒక పుస్తకంలో చూసి నేర్చుకున్నాను. మరి లెక్కలోకెళ్దామా? మీరు మొదట మీ కాగితంపై ఇలా 7 డాష్ 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 7 అని రాసుకోండి. ఎవరిది వాళ్ళు రాసుకోవాలి. ఒకరి దాన్ని ఒకరు చూడకూడదు. సరేనా? ఇలా రాసిన తర్వాత ఈ 4 డాషుల్లో 0-9 వరకు ఏదైనా అంకెని మీరు రాసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఇదిగో ఇలా రాస్తాను. ఈ 4 డాషుల్లో నేను 1, 9, 4, 7 అని రాశాననుకుందాం. సరేనా? మీకు నచ్చిన అంకెలు మీరు రాసుకోవచ్చు. ఒక్కో డాష్‌లో ఒక్కొక్క అంకె రాయొచ్చు. 0-9 వరకు. 0-9 వరకు ఏదైనా రాసుకోవచ్చు. సరే. అలా రాసిన తర్వాత ఏం చేయాలి? అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఇది. చెప్పేటప్పుడు ముందు ఒకసారి గమనించండి. ఆ తర్వాత మీకు మీరు చేసుకోవాలి. సరేనా? ఇదిగో ఇప్పుడు 7, 1 ఈ రెండిటిని కూడదాం. ఎంతొచ్చింది? 8 కదా! దీన్ని 5తో భాగిస్తే ఎంత మిగులుతుంది? శేషం. 8ని 5తో భాగిస్తే ఎంత మిగులుతుంది? ఒకసారి ఎళ్తుంది. 5 ఒకట్ల 5 మనకి శేషం 3. కాబట్టి ఆ 3 అనే శేషాన్ని ఈ 2 అంకెల మధ్య భాగంలో ఇలా కింద రాస్తాం. సరేనా? లేదా పైనైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. మీకు కాగితంలో కింది వైపు స్థలం ఖాళీగా ఉంటే కింది వైపైన రాసుకోండి. పై వైపు స్థలం ఖాళీ ఉంటే పై వైపైన రాసుకోండి మీ ఇష్టం. అంటే పై వైపు రాయండి ఇలా రాసుకోవచ్చు. ఈ రెండిటి మధ్యలో ఇలా. తర్వాత మరి 1, 9 కూడండి. ఇప్పుడు 10 వచ్చింది. దీన్ని మళ్ళీ 5తో భాగిద్దాం. 5తో భాగిస్తే శేషం ఎంత? 10ని 5తో భాగిస్తే 2 సార్లు పోద్ది. 5 రెండ్ల 10 శేషం ఏమీ ఉండదు. అంటే 0 ఉంది. కాబట్టి ఆ 0 ఇక్కడ రాస్తున్నాం. తర్వాత 9, 4 అంటే 13. 13ని 5తో భాగిస్తే మనకి శేషంగా మిగిలేది 3. రిమైండర్ రాస్తున్నాం. తర్వాత మరి 4, 7, 11 గదా! 11/5 చేస్తే మనకి శేషము 1 వస్తుంది. అది రాస్తాను. ఇక్కడ 7, 7, 14. 14ని మనం 5తో భాగిస్తే 5 రెండ్లు 10 శేషము 4. అది ఇక్కడ రాస్తున్నాం. సరేనా? ఈ విధంగా మనకు 3, 0, 3, 1, 4 అని వచ్చింది రెండో వరుసలో. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పుకున్న పద్ధతిని మళ్ళీ అనుసరిస్తూ వెళ్ళిపోవాలి. అంటే 3, 0 కలుపుదాం. 3 వచ్చింది. ఈ 3ని 5తో భాగిస్తే ఎంత శేషం వస్తుంది? 3ని మనము 5తో భాగిస్తే 0 సార్లు పోతుంది. 5 సున్నాల 0 శేషం 3. కాబట్టి ఆ 3ని ఇగో ఈ 3, 0కి మధ్యలో కింద ఇలా రాస్తున్నాం. తర్వాత మళ్ళీ ఈ 0, 3 కూడితే 3 వచ్చింది. ఈ 3ని 5తో భాగిస్తే శేషం 3 అని మనకి చూసాము. తర్వాత 3 + 1 4. 4ని మనం 5తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? 4 వస్తది. చూడండి ఒకసారి. 4ని మనము 5తో భాగిస్తే 0 సార్లు పోతుంది గదా! ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ శేషం 4 వచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్న అంకె హ్మ్. మనం భాగిస్తున్న దానికన్నా దేనితో అయితే భాగిస్తామో దానికన్నా ఈ భాగించబడుతున్న సంఖ్య చిన్నదైతే అప్పుడు మనకు శేషము ఆ భాగించబడుతున్న సంఖ్యనే అన్నమాట. ఇక్కడ 3 ఉన్నప్పుడు 3 వచ్చింది శేషం అలా. అంటే ఈ మధ్యలో ఉన్నది 5 కన్నా తక్కువ ఉన్నప్పుడు అదే జవాబు మనకు వస్తుందన్నమాట శేషంగా. సరే. ఆ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. చివరికి ఒకే ఒక్క అంకె మిగులుతుంది. ఇంకా అక్కడితో ఆట ఆగిపోయినట్టు. అదేంటో మీరు చేయండి అని మనము అక్కడ ఈ ఆటలో పాల్గొంటున్న అందరికీ చెప్పాలి. ఎవరిది వాళ్ళు చేసుకోండి అని చెప్పాలి. అలా చేసి కొంత సమయం వాళ్ళకి ఇస్తాము. తర్వాత వాళ్ళు గనక సరిగ్గా చేస్తే ఇప్పుడు మీకు మీరు ఎవరికొచ్చిన జవాబులు
వారు చూసుకొని పక్క వాళ్ళ జవాబులు కూడా పరిశీలించండి అని చెప్పాలి. వాళ్ళందరికీ ఆశ్చర్యకరంగా 4 అని వస్తుంది. అయితే విషయం అర్థమైన వాళ్ళకి ఇందులో ఆశ్చర్యమేమీ అనిపించదు. సూత్రం తెలిసిన వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించగలిగే వాళ్ళకి 4 ఎందుకొస్తది ఇక్కడ అన్నది పెద్ద ఆశ్చర్యం అనిపించదు. సరే మనం కూడా చేసి చూద్దాం. మరి ఇప్పుడు నేను 4 వస్తుందని మీతో అన్నాను గదా! మరి అది ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు కాసేపట్లోనే మనం తేల్చుకోవచ్చు. చూద్దాం. 3, 1 ఉన్నప్పుడు మరి మనకిక్కడ కూడితే 4 వచ్చింది. దాన్ని 5తో భాగించినప్పుడు శేషము 4 వచ్చింది. తర్వాత 1 + 4 5, 5ని 5తో భాగిస్తే శేషము 0. తర్వాత 3, 3 ఇట్లా మనకి మూడో వరుస వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 4 వరుస తెప్పించడం కోసము ఇక్కడున్న 3, 3 కలిపితే 6/5 చేసినప్పుడు శేషం 1. 3, 4 7 కలిపినప్పుడు దాన్ని 5తో భాగించగా శేషం 2 వచ్చింది. మరి 4, 0 కలిపితే 4 వచ్చింది. దాన్ని 5తో భాగించినప్పుడు 4 మిగులుతుంది. ఇట్లా 4 వరుస వచ్చింది. ఇక 5వ వరుస. 5వ వరుస ఏంటి? 1, 2 ఉంది. 3. 3ని 5తో భాగిస్తే 3 మిగులుతది. మరి 2, 4 కలిపినప్పుడు 6 దాన్ని 5తో భాగించినప్పుడు శేషం 1. ఇట్లా 5వ వరుస వచ్చింది. ఇక చివరి వరుస 6వ వరుస. 3, 4 ఉంది. కలిపితే 4 దాన్ని 5తో భాగిస్తే వచ్చే శేషం కూడా 4. అలా మనకి 4 మిగిలింది. ఇప్పుడు ఈ లెక్కని అక్కడున్న 50 మంది క్లాస్‌లో తరగతిలో చేస్తే అందరికి 4 వస్తది. 100 మంది చేస్తే 100 మందికి 4 వస్తది. ఎంతమంది చేసినా అంతమందికి అదే వస్తది. ఈ లెక్క మనము చేపిచ్చినాక అక్కడ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి చెప్పొచ్చు. అందరికీ ఒకే రకమైన జవాబు వచ్చింది కదా! మరి మీరంతా సామరస్యపూర్వకంగా ఉండండి. గొడవలకి పోవద్దు అనవసరంగా అని మనం వాళ్ళకి చెప్పొచ్చంట. అంటే ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఈ లెక్కని చక్కని ఉదాహరణగా మనము ఆడించొచ్చు. అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 ఎందుకొస్తుంది ప్రతిసారి అన్నది తెలుసుకోవాలి. మనకి 4 కాకుండా వేరే జవాబు రావాలంటే, ఈ ప్రశ్నలో మనం ఏదైనా మార్పులు చేయవచ్చా? ఇలాంటి ఆలోచనలు కూడా మనము తదుపరి దశలో చేయాలి. అక్కడున్న విద్యార్థుల స్థాయిని బట్టి. ఇలాంటివి మీరు వనభోజనాలకు వెళ్ళినప్పుడు గూడా ఆడుకోవచ్చు. ప్రయాణాల్లో గూడా ఆడుకోవచ్చు తోటి ప్రయాణికులతో కలిసి. అలా వాళ్ళకి నేర్పించొచ్చు. అలా మీరు నేర్పిస్తుంటే మీకు వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన మంచి విషయాలు నేర్పిస్తారు. ఆ విధంగా ఒకరికొకరు ఉపయోగపడుతూ జ్ఞానం పెంచుకోవచ్చన్నమాట. మరి మనము చూద్దాం. ఎందుకు జవాబు 4 వచ్చింది ఈ లెక్కలో అన్నది మొదటిది ప్రశ్న. తర్వాత ప్రశ్న ఏంటంటే 4 కాకుండా నాకు కావాల్సిన ఏదైనా వేరే జవాబు కావాలంటే ఏం చేయొచ్చు? సరేనా? సరే ఇప్పుడు గమనిద్దాం. ముందు నేను 7, 7 అని రాస్తున్నాను కదా! ఆ తర్వాత 4 డాష్‌లు ఉన్నాయి మన దగ్గర. ఈ 4 డాష్‌ల్లో నేను ఉదాహరణకి ఇలాంటివి పెట్టాననుకుందాం. ఆ, ఈ, ఊ, ఏ పెట్టాననుకుందాం. నేను ప్రతిసారి 5తో భాగిస్తూ వస్తున్నాను గదా! కాసేపు ఈ ప్రతిసారి 5తో భాగించడం అనేది పక్కన పెట్టేసి, 5తో భాగించడం అనేది లేదు అనుకుందాం. కేవలం కూడుతూ రాసుకుంటూ వెళ్ళిపోవాలి అనుకుందాం. 5తో భాగించడం అనేది చివరి దశలో చేసేద్దాం. ప్రస్తుతానికి అలా చేద్దాం. ఇప్పుడు కొంచెం సులభంగా అర్థమవుతుంది అందుకోసం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా! ఇప్పుడు రెండో వరుస ఎలా వస్తది మనకు? ఇది కలపాలి. అంటే 7కి ఆ కలపాలి. అసలైతే 5తో భాగించి వచ్చిన శేషం రాయాలి కదా! 7 ప్లస్ దాన్ని ఉన్నదున్నట్టుగా రాసేస్తున్నా ప్రస్తుతానికి. వాస్తవానికి 5తో భాగిస్తే ఈ 7లో ఒక 5 తీసేస్తే 2 మిగులుతది. అంటే ఇక్కడ 7 ప్లస్ అని రాసే బదులు నేను కావాలనుకుంటే 2 ప్లస్ అని కూడా రాసుకోవచ్చు. అంటే వీలైనన్ని 5ల్ని తీసేయొచ్చనమాట అందులోంచి. సరే ప్రస్తుతానికి అలాగే ఉంచుతున్నాను. ఈ 5తో భాగించడం అనేది చివర్లో చేద్దాం. మరి ప్లస్ ఈ వచ్చింది. అది ఇక్కడ రాస్తా. అలాగే ఇది ఇక్కడ ఈ ప్లస్ ఊ అనొచ్చింది. అలాగే ఇక్కడ ఊ ప్లస్ ఏ అనొచ్చింది. ఇక్కడ ఏ ప్లస్ 7 అనొచ్చింది. ఇలా వచ్చింది కదా! ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండో వరుస అయిపోయింది. మూడో వరుస ఏం చేస్తున్నాం గమనించండి. ఇప్పుడు ఇక్కడ 7 ప్లస్ 2 ప్లస్ ఈ అనొచ్చింది. తర్వాత ఈ రెండిటికి చేస్తే ప్లస్ 2 ఈ ప్లస్ ఊ అనొచ్చింది. తర్వాత మళ్ళీ ఈ రెండిటికి చేస్తే ఈ ప్లస్ 2 ఊ ప్లస్ ఏ అనొచ్చింది. ఆ తర్వాత ఈ రెండిటికి చేస్తే దీనికి సంబంధించి ఊ ప్లస్ 2 ఏ ప్లస్ 7 అని వచ్చింది కదా! ఇంకా ఇదే విధంగా కొనసాగుదాం మనము. ఇప్పుడు నాలుగో వరుస కోసం మనకేమొస్తుంది అంటే 7 ప్లస్ 3 ప్లస్ 3 ఈ ప్లస్ ఊ. ఆ తర్వాత
ఈ రెండింటికి చేసినప్పుడు ఆ ప్లస్ 3ఈ ప్లస్ 3u ప్లస్ ఏ. అలాగే ఇది చివరిది ఇలా వస్తుంది. ఈ ప్లస్ 3u ప్లస్ 3a ప్లస్ 7. మీరు గమనిస్తే ఇక్కడ 2a వచ్చింది, 2e వచ్చింది, 2u వచ్చింది, 2a వచ్చింది. అంటే ఒక పద్ధతి అంటూ ఉంది. ఇష్టం ఉంటగా రావట్లేదు. అలాగే తర్వాతవి కూడా చూడండి మీరు. 3a 3e తర్వాత మళ్ళీ 3e 3u మళ్ళీ 3u 3a అంటే ఒక క్రమ పద్ధతి అంటూ ఉంది గదా! కాబట్టి మీరు ఒకటి రాసేయగలిగితే అంటే ఇప్పుడు మూడో వరుసలో మొదటి దాన్ని మీరు రాయగలిగితే, ఆ తర్వాతవి రాయడము అంత కష్టమేం కాదు. కదా! ఒక పద్ధతి అంటూ ఉంది కాబట్టి సులభంగానే రాయగలుగుతాం. అంటే ఏమవుతుంది మీరు ఇది, ఇది ఈ చివర్లు ఎలాగున్నాయి అలాగే వచ్చేస్తున్నాయి. ఈ మధ్య భాగాలేమో 3 సార్లు వస్తుంది. ఇది మీరు ఈ పద్ధతిని పసిగట్టినప్పుడు మీ సొంతంగా మీరు రాయగలుగుతారనమాట. ఆ వరుస వరకు. సరే అట్లాగే మళ్ళీ కొనసాగుదాం. ఇప్పుడు మరి ఐదో వరుసలో 7 ప్లస్ 4a ప్లస్ 6e ప్లస్ 4u ప్లస్ a. ఇప్పుడు గమనించండి. ఇక్కడ 7 ఎందుకొచ్చింది? ఈ మొదటిది. అదే పద్ధతిలో ఇప్పుడు ఈ రెండిటికి చేస్తే మొదటిది a రావాలి. సరేనా? అంటే ఈ పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇక్కడ 3a ఉన్నప్పుడు మనకిక్కడ 4a వచ్చింది. ఆ లెక్కన ఇక్కడ 3e ఉంటే ఇక్కడ ఏమొస్తది? 4e వస్తదని చెప్పేయొచ్చు. ఇక్కడ 3e ఉన్నప్పుడు ఇక్కడ 6e వచ్చింది కదా! అంటే మరి ఇక్కడ 3u ఉన్నప్పుడు ఇక్కడ 6u వస్తదని చెప్పేయొచ్చు. అలాగే ఇక్కడ ఈ ఒక్క ఊ ఉన్నప్పుడు ఇక్కడ 4u అయింది. అంటే మరి ఇక్కడ ఒక్క ఏ ఉన్నప్పుడు ఇక్కడ 4a అవుతది అని మనకు సులభంగానే అర్థమవుతుంది. తర్వాత మరి ఈ ఏ ఎక్కడి నుంచొచ్చింది? ఈ చివరిదొచ్చింది. అట్లా చూస్తే ఇక్కడ ఈ చివరిది రావాలి. అంటే ఇక్కడ +7 అని వస్తదనమాట. అలా అర్థమైంది కదా! ఇక చివరి వరుస చూద్దాం. చివరి సంఖ్య ఏంటి చూస్తే 7 + 7 సరే మొత్తం రాస్తాను. 7 అలాగే ఉంచుతా. 4a + a అంటే 5a ప్లస్ 6e + 4e అంటే 10e 4u + 6u అంటే 10u ప్లస్ ఒక a + 4a అంటే 5a ప్లస్ 7. ఇది మనకి చివరిగా మిగిలిన ఏకైక సంఖ్య అన్నమాట. మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే దీన్ని చూడండి ఇప్పుడు ఎలా రాసుకోవచ్చో. 7, 7 14 7, 7 14 ప్లస్ ఇంకా మిగిలిన దాంట్లో 5 మనము అన్నిట్లలో 5 ఉందని చూసుకోవచ్చు. 5 బయటికి రాస్తే a ప్లస్ 2e ప్లస్ 2u ప్లస్ a అని వచ్చింది. ఇప్పుడు ఆ, ఈ, ఉ, ఏ అనేవి ఏంటి? 0 నుంచి 9 వరకు ఏవో అంకెలు. అవి ఏవైనా సరే వాటిని మనం ఇక్కడ 5తో గుణిస్తున్నాం కదా! మనం తర్వాత అసలు ఏం చేయాలి ఈ లెక్కలో? ప్రతి వరుసలో 5తో భాగించాలి అనుకున్నాం. ప్రతి వరుసలో 5తో భాగించడం ఒక పద్ధతి. అలా కాకుండా అసలు ఈ మొత్తం వచ్చిన జవాబుని ఇప్పుడు 5తో భాగించేద్దాం. శేషం ఏంటో తీసుకుందాం. ఎందుకంటే మనకు ఎలాగో కావాల్సింది శేషమే కాబట్టి ప్రతిసారి ప్రతి వరుసలో 5తో భాగించే బదులు ఈ చివరిగా వచ్చిన దాన్ని 5తో భాగిస్తే మనకేమవుతది? ఇక్కడ ఈ a + 2e + 2u + a అనేది 5తో గుణింపబడ్డది కాబట్టి ఇది ఈ మొత్తం సంఖ్య 5తో భాగించినప్పుడు దీని నుంచి వచ్చే శేషము 0. అంటే ఏం మిగిలినట్టు మరిప్పుడు? కేవలం 14 మిగిలినట్టు. దాన్ని గూడా మనము 5తో భాగిస్తున్నట్టు. మరి 14ని 5తో భాగిస్తే మనకి మిగిలేది శేషం 4 కదా! అందుకే జవాబు 4 వచ్చిందన్నమాట. దీన్ని బట్టి మనకి వెంటనే అర్థమైపోవాలి. రెండో ప్రశ్నకి జవాబు కూడా. రెండో ప్రశ్న ఏంటి? మనకి 4 కాకుండా వేరే జవాబు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది. ఉదాహరణకి 7, 7 పెడితే నాకు 7, 7 14 దాన్ని 5తో భాగించడం 4 మిగిలింది. అలా కాకుండా ఉదాహరణకి నేను 7 ఇక్కడ 4 అని పెట్టాననుకుందాం. ఒక చివర 7 ఉంది. ఇంకో చివర 4 పెట్టాను. అప్పుడు 7 + 4 ఎంత? 11. 11ని నేను 5తో భాగించినప్పుడు ఎంత మిగులుతది? 1 మిగులుతది. అంటే ఒకవైపు 7 ఒకవైపు 4 పెట్టుకొని మిగిలినదంతా ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారమే చేస్తే మనకి చివరగా మిగిలేది 1 అన్నమాట శేషం. అర్థమైంది కదా! ఈ విధంగా మనకి వేరే సంఖ్య, వేరే అంకె చివరికి మిగిలేటట్టు చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చన్నమాట.
నేను చెప్పదలుచుకుంది ఏందంటే, ఇది నేను ఐఐటీ ఢిల్లీ గ్రంథాలయంలో నేర్చుకోవడం జరిగింది. పుస్తకం తెరిచి. అక్కడికెందుకెళ్ళాను, ఒకసారి ఐఐటీ ఢిల్లీలో టెక్ ఫెస్ట్ జరుగుతున్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఒక రోజు ముందే చేరుకున్నాను. మరి ఒక రోజు ముందు చేరుకున్నప్పుడు ఆ రోజంతా ఎలా గడపాలి? కాబట్టి గ్రంథాలయానికెళ్ళాను. గ్రంథాలయంలో ఇలా లాజిక్స్ ఆధారంగా ఉండే పుస్తకాలు ఏంటి అని చూస్తున్నప్పుడు అందులో నాకు ఇది కనబడింది. అది నేను నేర్చుకొని ఇప్పుడు మీలా చాలా మందికి చెప్పగలుగుతున్నాను. ధన్యవాదములు. ఇక్కడ కొన్ని మంచి వెబ్‌సైట్స్ ఉన్నాయి. మీరు స్క్రీన్ షాట్ లాగా తీసుకోగలిగితే మంచిది. తర్వాత చూడండి. మీకు ఉపయోగపడతాయి. వేరే వాళ్ళకి కూడా చెప్పొచ్చు. ధన్యవాదములు.